హాయ్ విజయ్. హలో అండి. బాగున్నారా? బాగున్నా అండి. బాగున్నారా మీరు? బాగున్నా విజయ్. చెప్పాలి. ఎక్కడి నుండి మీరు? కెనడా అండి. కెనడాలో ఎడ్మంటన్ సిటీ, ఆల్బర్టా ప్రావిన్స్, సిటీ ఆఫ్ ఎడ్మంటన్. ఓకే. ఎడ్మంటన్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అవునండి, బ్యూటిఫుల్లే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు Also వెదర్, cold. ఎగ్జాక్ట్లీ. Yeah. వచ్చారా మీరు? కెనడాకి వచ్చారా? కెనడాలో వర్క్ చేశారు కానీ? లేదు, నేను రాలేదు. కానీ మా మావయ్య వాళ్ళు ఉంటారన్నమాట అక్కడ. ఓకే. ఎక్కడ? టొరాంటోనా లేకుంటే ఇక్కడేనా? ఎడ్మంటన్ లో ఉండేవాళ్ళు. మ్మ్. డాక్టర్స్ అన్నమాట. ఓకే 40 అండి. years నుండి అక్కడే ఉంటున్నారు. ఓకే, నైస్. సో నౌ దే మూవ్ టు టొరంటో. ఓకే అండి. ఓకే. సో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్, దిస్ కాల్ ఇస్ బీయింగ్ రికార్డెడ్ అండ్ అది చూశానండి. Yes. Okay. That's So you okay. have no issues with that. Yes. Yeah, that's fine. Awesome. అవునండి. Okay, let's kick in. ఓకే ఏంటి అండి. చెప్పండి. ఓకే అండి. అంటే సింపుల్గా బ్రీఫ్గా, యాక్చువల్లీ నేను కెనడా వచ్చేసి ఆల్మోస్ట్ 15-16 years అవుతుందండి. సేమ్ ప్లేస్, ఎడ్మంటన్ సిటీ. అయితే ఇప్పుడు ఇందాక మీకు ఫస్ట్లో ఒక స్మాల్ హింట్ ఇచ్చినట్టు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే కంట్రీ గుడ్, లైక్ ఎవ్రీథింగ్ గుడ్ అండి. నాకు కూడా, అంటే నేను, వైఫ్, ఇద్దరు నా కిడ్స్ ఉన్నారు, వర్క్ అంతా ఓకే. కానీ నా ప్లాన్ ఏంటంటే జస్ట్ సింప్లీ టు ఎస్కేప్ దిస్ వెదర్, వింటర్స్ అండి, దిస్ హార్ష్ వెదర్. ఓకే. Yeah. అది అంటే ఒక ప్లాన్ అండి, మైండ్లోకి వచ్చిందండి. అంటే ఏదన్నా ట్రై చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది. మీకు వ్యాంకూవర్ సైడ్ ఓకే, బాగానే ఉంటుంది కదా, బెటర్ దెన్ ఎడ్మంటన్. ఉంటుందండి. అవునవును. వ్యాంకూవర్, టొరాంటో, ఈ రెండు కూడా ఇప్పుడు కెనడాలో మీకు ఈ వెదర్ ఎస్కేప్ కావాలంటే కరెక్ట్ అండి. ఓన్లీ దీస్ 2 provinces, ఈ సిటీసే కొద్దిగా. కానీ అది కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నది టూ ఎక్స్పెన్సివ్ అండి. చాలా రియల్లీ. మీకు హౌసింగ్ కానీ, ట్యాక్సెస్ కానీ, ఏదైనా వే ఇది చాలా బెటర్. ఇంకా ఈ ప్రావిన్స్, ఈ సిటీ వచ్చేసి చాలా బెటర్. సో ఇంకొక నేను అంటే పర్సనల్గా ఇది చెప్పేది ఏంటంటే అండి, నేను కూడా అంటే లైక్ ఐటీ అదేమీ కాదు. జస్ట్ అంటే నేను కూడా ఇక్కడికి వచ్చింది ఆన్ వర్క్ పర్మిట్. 2007లో మేము వచ్చింది ఇక్కడికి. లైక్ యాజ్ ఎ షెఫ్ నేను వచ్చింది ఇక్కడికి. తర్వాత ఈవెన్చువల్గా అది పిఆర్ తీసుకున్నా. పిఆర్ తర్వాత నేను సిటిజన్షిప్ కూడా ఇక్కడ ఇది అయింది. లైక్ కెనడియన్ పాస్పోర్ట్ కూడా హోల్డ్ చేస్తున్నాను ఇప్పుడు. సో అయితే ఆఫ్టర్ అంటే వర్కింగ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ యాజ్ ఎ షెఫ్, లేకుంటే డిఫరెంట్ రెస్టారెంట్స్, హోటల్స్లో, నాకు కొద్దిగా అది విత్ ఫ్యామిలీ ఆ జాబ్ నాకు అంత ఇది అనిపించలేదండి. అంటే లైక్ టైం స్కెడ్యూల్స్ కానీ వాట్ ఎవర్, ఇవన్నీ కొద్దిగా చూస్తే గాను. ఎస్ ఎగ్జాక్ట్లీ. నాకు అవన్నీ ఇది అనిపించి నేను చేంజ్ అయినా. లైక్ ప్రొఫెషన్ అనొచ్చు, ఏదైనా కావచ్చు, వర్క్ అనొచ్చు, వాట్ ఎవర్. అది నేను ఇప్పుడు అంటే రైట్ నా అంటే అది కూడా ఆల్మోస్ట్ నేను ఒక 8 years నుండి చేస్తున్నాను అండి. అంటే అది మానేసి ఒక మెషిన్ ఆపరేటర్గా, లైక్ లేబుల్స్ మేము ఇది చేస్తాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తాం లేబుల్స్ కంపెనీ, లైక్ పే స్టబ్స్ కానీ, ఇవన్నీ లైక్ కైండ్ ఆఫ్ ప్రింటింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట మాది. ఏంటంటే ఇప్పుడు ఓకే అండి, అదే యాక్చువల్గా. సో ఇప్పుడు మీరు అంటే యాక్చువల్లీ మీ వీడియోస్ ఫాలో అవుతా వస్తున్నాను. ఇప్పుడు రీసెంట్ అప్డేట్స్ కూడా చూసిన, పోర్చుగల్లో సమ్ చేంజెస్ ఇవన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు నేను అక్కడికి వచ్చే వే ఏంటి, మీరు మొన్న ఒకటి చెప్పారు, ఇప్పుడు అదేదో 5 lakh సిస్టమ్ టోటల్గా అది బంద్ అయింది. నేను కూడా న్యూస్లో చూశానండి అది. అది జాబ్ సీకర్ వీజా వేస్తే అఫ్ కోర్స్ ఇప్పుడు నేను అక్కడ టీఆర్సీఓ ఏదన్నా తీసుకోవాలి అంటే ఐ హ్యావ్ టు వర్క్, అంతే కదా. అంతేగాని సింపుల్గా నేను
డైరెక్ట్‌గా వచ్చేసి అక్కడ ఇప్పుడు అదేమీ అంత వీలు కాదు కదా! ఆ టీఆర్‌సీ తీసుకున్నాక అప్పుడు ఏదన్నా నేను లైక్ కైండ్ ఆఫ్ స్మాల్ బిజినెస్ ఇది ఏదన్నా స్టార్ట్ చేయొస్తే బెటర్ అన్నది అదే అండి మెయిన్ నా ప్లాన్ అది. ఇక ఓకే. సో ఓహ్! మీరు స్పెసిఫిక్‌గా యూరోప్‌లో పోర్చుగల్ అని అనుకుంటున్నారా? లేకపోతే డిఫరెంట్ ఏమైనా కంట్రీ అలా ఐడియా ఏమైనా ఉందా? కంట్రీ అంటే రైట్ నౌ పోర్చుగలే అనే ఉన్నదండి. అంటే ఆఫ్‌కోర్స్ అంటే ఇప్పుడు మీలాగా ఇప్పుడు మీ అంటే ఇన్ఫర్మేషన్ గాని లేక సమ్ అదర్ వీడియోస్ గాని వాటెవర్ లైక్ డిఫరెంట్ ఇది చూసినప్పుడు బెటర్ అన్న ఇది నాకు అనిపిస్తున్నది. అంటే కొద్దిగా కాస్ట్ ఆఫ్ లివింగ్ గాని, ఎక్స్‌పెన్సెస్ గాని కంపేర్ టు ఇప్పుడు జర్మనీ గాని లేకుంటే వేరే వేరే కొన్ని అదర్ కంట్రీస్. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అక్కడికి వస్తానికి ఫస్ట్ ఈజీ వే కూడా ఉండాలి గదండీ! ఇప్పుడు అది గాకుండా అక్కడ అవును. ఫస్ట్ వచ్చేసి అక్కడ ఒక స్టేటస్ అన్నది నాకు రావాలి కదా! ఇనీషియల్‌గా. తర్వాత వాటెవర్ ఇప్పుడు బిజినెస్ గాని లేకుంటే ఆ ప్లాన్స్ అన్నవి సెకండరీ కదా! అది. సో, యెస్. అందుకనేసి నాకు సో హుహు. కరెంట్‌లీ మీ స్టోరీ విన్న తర్వాత మీకు ఆప్షన్స్ ఏంటంటే హుహు. కరెంట్‌లీ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ వన్ థింగ్ వాట్ చెప్పండి. డస్ యువర్ వైఫ్ డు? ఆమె అంటే యాక్చువల్‌గా హర్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ బీఎడ్ అండి ఇండియాలో. అది కంప్లీట్ చేసింది. ఓకే. ఇక్కడికొచ్చి అది అసెస్మెంట్ చేసుకున్నాక, ఇక్కడ ఈక్వివాలెంట్‌గా వాళ్ళకి యాక్చువల్‌గా డే కేర్స్ ఉంటాయి కదా! ఎర్లీ చైల్డ్‌హుడ్ అవును. ఇది. యెస్. దానిలో ఆమెకి యెస్. లెవెల్ 3 మీన్స్ దట్స్ ద హైయెస్ట్ లెవెల్. ఆ ఇదిలో ఆమె వర్క్ చేస్తున్నది. బట్ షీ ఈస్ నాట్ ఓకే. లైక్ సెంటర్ హెడ్ గానో లేకుంటే సూపర్వైజర్ కాదు. బట్ హైయెస్ట్ లెవెల్ ఆమె ఇది మాత్రం క్వాలిఫికేషను. సో షీ డే ఈస్ కేర్‌లో. వర్కింగ్. రైట్ నౌ కరెంట్‌లీ అవునండి. షీ ఈస్ అవునండి. వర్కింగ్. యాహ్! ఓకే. బోత్ ఆఫ్ అస్. యాహ్! Okay. So I will suggest you one thing, right? హుహు. And you can think about it, right? See, ఓకే అండి. daycare, crashes, daycare, they are in high demand even in హుహు. Europe also, ఓకే అండి. right? ఓకే. So ఓకే. what I suggest is because she already holds the highest level of education in daycare, అవునండి. right? అవును. ఎగ్జాక్ట్‌లీ. So యాహ్! అవునండి. దాంట్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి. విత్ హ్మ్. పీపుల్ విత్ డిఫికల్టీస్, చిల్డ్రన్ విత్ అవునండి. అవును. అబ్నార్మల్ ప్రాబ్లమ్స్ హుహు. ఉంటాయి గదా! ఈ అవును. స్పెషల్ కేర్ స్కూల్స్ అని ఉంటాయన్నమాట. ఓకే వాటికి అండి. సంబంధించిన ఒక 1 ఇయర్ కోర్స్ అలాంటిదేదైనా చూసుకొని, ఓకే రైట్? అండి. ఓకే. తను ఇక్కడికి అప్లై చేస్తే యాస్ ఎ స్టూడెంట్‌గా అప్లై చేస్తే ఓ మీరు ఫ్యామిలీతో మైగ్రేట్ అయిపోవచ్చు. సో, టు ఎంట్రీ ఓకే. మనం హుహు. కంట్రీలోకి రావడానికి అదొక ఈజీ వే అన్నమాట. ఓకే అండి. సో, ఓకే. వన్స్ కంట్రీలోకి వచ్చేసిన తర్వాత హుహు. మనము దాన్ని వన్స్ టీఆర్‌సీ వచ్చేసిన తర్వాత మనం దాన్ని తర్వాత ఈజీగా వర్క్ పర్మిట్‌లోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు గనుక బిజినెస్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే. సో, అది అంటే ఆమె ఈజియెస్ట్ వే అనిపిస్తుంది. మీ 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 ఓ స్టోరీ విన్న తర్వాత దట్ ఓకే ఈస్ ద అండి. ఓకే. ఈజియెస్ట్ వే అని నాకనిపిస్తుందన్నమాట. బికాజ్ షీ ఓకే ఈస్ అండి. ఆల్రెడీ ఓకే. ఇంటూ ద ఆఫ్ ఫీల్డ్. కోర్స్. షీ హావ్ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్, క్వాలిఫికేషన్. అవునండి. అవును. And అవును. అవును. all she needs to do is 1 year of course in you know children care with special abilities. ఓకే ఇలాంటి అండి. వాటిలో చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హర్ యాస్ వెల్. బికాస్ ఆఫ్ కోర్స్ అండి. ఎందుకంటే ఆఫ్ కోర్స్. యాహ్! యాహ్! హ్మ్. తనకి జాబ్ కూడా ఈజీగా వస్తుంది ఇక్కడ. అట్ ద సేమ్ అవును. టైమ్ మీకు ఒక పాత్వే క్రియేట్ అవుతుంది. సో యూ కెన్ ఎగ్జాక్ట్. స్టార్ట్ యువర్ రెస్టారెంట్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ బిజినెస్ యూ వాంట్ టు స్టార్ట్. మీరు ఓకే స్టార్ట్ అండి. చేసుకోవచ్చు. షీ కెన్ ఆల్సో కంటిన్యూ ఇన్ ద జాబ్ అన్నమాట. వర్క్ అండి. అవునండి. అవును. ఓకే. అంటే ఇప్పుడు ఇది అక్కడ స్టడీస్ అంటారా? లేకుంటే ఇక్కడ ఏదైనా ఒక సర్టిఫికేషన్ తీసుకొని అట్లా అంటున్నారా? ఇప్పుడు లేదు. 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 తను ఇక్కడికి చదువుకోవడానికి వస్తున్నట్టు ఓకే. ఓకే. గుడ్. స్టూడెంట్ వీసా ఓకే. లాగా. హుహు. ఆ! ఓకే సో, అండి. అలా ఓకే. చేస్తే ఓకే అండి. మనం ఏం క్రియేట్ చేస్తున్నామంటే నేను పోర్చుగల్‌కి ఈ కోర్స్ చేయడానికి వస్తున్నాను. ఇక్కడ ఓకే అండి. యూరోప్‌లో ఓకే. గూడా ఈ కోర్స్‌కి చాలా డిమాండింగ్ ఉంది. సో, ఇక్కడ చదువుకోవాలనుకుంటున్నాను. లోకల్‌గా యూరోప్‌లో చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మనం ఇక్కడికొస్తాం అన్నమాట. ఓకే అండి. ఓకే. ఓకే. అలా. ఓకే. గుడ్ ఐడియా అండి. అంటే యాక్చువల్‌గా నాకు అదేలెండి. అంటే నేను కూడా కొన్ని అంటే ఆహ్, డైరెక్ట్ జాబ్స్ అవి చూసినప్పుడు ఆఫ్‌కోర్స్ అంటే మీరన్నట్టు కొన్ని నేను చూసిన అంటే ఇది ఈ హైరింగ్ ఇవి ప్లేసెస్ అవి ఎంప్లాయర్స్‌ని ఇది ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌లో. కాకపోతే సమ్ ఓకే. ప్లేసెస్ అంటే
లాంగ్వేజ్ కదండి, ఏది పోర్చుగీస్, దే ఆర్ ప్రిఫరింగ్ పోర్చుగీస్ అప్లికెంట్స్ అన్నట్టు అట్లా కూడా నేను చూసా. సో అందుకని సో నేను నేను ఎడ్యుకేషన్ ఎందుకు అంటున్నా అంటే వైల్ షీ స్టడీయింగ్ షీ కెన్ ఓకే ఆల్సో డూ అండి. ద లాంగ్వేజ్ కోర్సెస్ సైమల్టేనియస్గా చేసుకుంటే సో బై ఓకే ద అండి. టైమ్ షీ ఫినిషెస్ దట్ 1 year course or 1.5 year course షీ విల్ ఓకే బి ఇఫ్ నాట్ ప్రొఫిషియెంట్ బట్ అట్లీస్ట్ B2 లెవెల్ వరకు రీచ్ అయిపోతాయి లాంగ్వేజ్ లో. ఎందుకంటే ఓకే మనం ఇక్కడే ఉంటాం కనుక లాంగ్వేజ్ నేర్చుకోవడం ఈజీ అయిపోతుంది. నెంబర్ 1. ఓకే అండి. ఓకే రైట్. ఓకే. నెంబర్ 2 ఏంటంటే సర్టిఫికేషన్ వస్తుంది. నెంబర్ 3 ఏంటంటే ఎగ్జాక్ట్లీ. మీ ఫ్యామిలీకి ఒక పాత్వే క్రియేట్ అవుతుంది ఇక్కడికి మూవ్ అవ్వడానికి. బికాస్ యూ ఓకే. ఆల్రెడీ హోల్డ్ ఎ కెనేడియన్ పాస్పోర్ట్, ఇట్ బికమ్స్ అవునండి. వెరీ ఈజీ ఫర్ యూ అదే అండి. గైస్ టు అవును. జస్ట్ మూవ్ ఇన్. సో అవునండి. అవును. ఆ విధంగా చేసుకోవచ్చు. ద సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇఫ్ యూ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీరు కలినరీ కోర్స్ కింద మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో చేశారు కనుక కలినరీ కోర్స్ అవును. కింద ఏదన్నా అవునండి. కోర్స్ మనం మీరు చూస్ చేసుకొని ఇటువైపు రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అలా చేసుకోవచ్చు. వైఫ్ మీద ఓ చేసుకోవచ్చు లేదా మీరు కూడా చేసుకొని మీ మీద మీ ఫ్యామిలీ తీసుకురావచ్చు. ఓకే అండి. ఓకే. ఓకే అండి. అంటే అదే, అంటే నేను కూడా కైండ్ ఆఫ్ అంటే ఏజ్ కన్సిడరేషన్స్ ఇవన్నీ కొద్దిగా అది చూస్తున్నానులేండి. అంటే ఇప్పుడు అంటే ఫర్ మీ ఐ థింక్ వైఫ్ ఓకే అండి. అంటే నాకు ఏజ్ ఇవన్నీ కొద్దిగా ఏదన్నా ఇష్యూస్ ఏది నేను స్టడీ మీద రావాలి అంటే, అంటే అందుకనేసి నేను అది అంత మైండ్‌లోకి నేను ఇది అంటే ప్రిఫర్ చేయలేదండి. అది స్టడీ అన్నది. సో, యాక్చువల్‌గా అదే ఆ రోజు మీ రీసెంట్ వీడియో చూసినప్పుడు ఈ 5,00,000 సిస్టమ్ ఇదంతా ఇప్పుడు బంద్ అయింది. ఓకే. ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ఆహ్, ఏమంటారు అది జాబ్ సీకర్స్. జాబ్ సీకర్. యాహ్! ఆ జాబ్ సీకర్ వీసా ఉన్నాది అని అప్పుడు కూడా అవన్నీ మెన్షన్ చేశారు కదా! వాట్ ఆల్ ద అది ట్రేడ్స్ గాని, లేకుంటే ప్రొఫెషన్స్ గాని అక్కడ ఇది ఉన్నది అన్నప్పుడు ఓకే. వి ఆర్ ఓకే ఫర్ థిస్ అన్నట్టు, ఫైన్ విత్ థిస్ అన్నట్టు నేను ఇది పర్వాలేదులే అన్నట్టు అట్లాగా అనిపించిందండి నాకు. ఆహ్, You can go for that also. That's not a ఓకే problem. అండి. See, ఓకే. జాబ్ ఓకే. సీకర్స్ యాహ్! జాబ్ సీకర్స్ కూడా వెళ్ళొచ్చు. సో జాబ్ సీకర్స్ హుహు. currently we have job seekers available. 6 months job seekers available in Portugal. Number 1. ఓకే Number అండి. 2, 1 year opportunity card which is recently introduced in హుహు. Germany. సో జర్మనీ. దానికి కూడా అవును. మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి ఓకే కూడా అండి. అప్లై చేసుకోవచ్చు. సో ఓకే బట్ ద అండి. ఓకే. ప్రాబ్లమ్ ఈస్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ కోల్డ్ ఇన్ జర్మనీ. బట్ యెస్. ఇన్ యెస్. పోర్చుగల్ యూ అవునండి. క్యాన్. యా. అవునండి. ఎగ్జాక్ట్‌లీ. నేను ఒక అంటే విధంగా చెప్పాలంటే రియల్లీ ఐయామ్ అంటే సిక్ ఆఫ్ దిస్ వెదర్ అండి. ఏది ఎస్పెషల్లీ దోస్ 6 మంత్స్ ఏది ఫ్రమ్ ఎస్. ఎస్. నవంబర్ ఎస్. టిల్ ఇది అగైన్ మార్చ్, ఏప్రిల్ గూడా ఇక్కడ. హ్మ్. సో అసలు నేను కూడా వన్ ఆఫ్ ద సాలిడ్ రీజన్స్ దట్ ఐ హావ్ మూవ్డ్ ఇంటూ పోర్చుగల్ ఇస్ ఓకే అండి. వెదర్ యాహ్! యాహ్! అన్నమాట. అవును. అవును. యూకేలో వెదర్ ని నేను ఎస్కేప్ అవ్వడానికి ఇక్కడికి మూవ్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఓ అఫ్ ఓకే కోర్స్ అండి. ఐ హావ్ మూవ్ టు సౌత్ ఆఫ్రికా, దెన్ ఫ్రమ్ దేర్ ఐ హావ్ టు మూవ్. అచ్చా సో అండి. ఓకే. ఓకే. ఐ అండర్స్టాండ్ అండ్ ఐ కెన్ రిలేట్ మై సెల్ఫ్ టు యువర్ ఫీలింగ్స్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అవునండి. అవును. అదే అండి, ఇనీషియల్‌గా మంచిగానే ఉంటది గానీ, అది యాస్ టైమ్ పాసెస్ బై అది చాలా ఇదనిపిస్తది ఒక్కొక్కసారి. కైండ్ ఆఫ్ చాలా అంటే మెంటల్‌గా కైండ్ ఆఫ్ స్ట్రెస్సేనండి. ఆ వెదరు ఇది కావాలి అంటే. ఐ అండర్స్టాండ్. యా, సో, టోటలీ అదే అండర్స్టాండ్. అండి. మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ద అంటే మెయిన్ రీజన్, నాట్ వన్ ఆఫ్ ద రీజన్, మెయిన్ రీజన్ అది. నెక్స్ట్ నేను కొద్దిగా అంటే ఇండియా కూడా కొద్దిగా అంటే మనం ఆఫ్‌కోర్స్ వి డోంట్ ట్రావెల్ ఫ్రీక్వెంట్‌లీ. అస్తమానం ఇప్పుడు దగ్గర యూరోప్, ఇండియా కొద్దిగా దగ్గర అన్నట్టు అస్తమానం ట్రావెల్ చేయలేం. కానీ అది కూడా అండి. అంటే కొద్దిగా దగ్గర హాఫ్ ద డిస్టెన్స్. యెస్. యెస్. హాఫ్ యాహ్! ద డిస్టెన్స్ ఆల్మోస్ట్. ఎగ్జాక్ట్‌లీ. యా. ఎగ్జాక్ట్‌లీ అండి. హ్మ్. యా, ఐ నో, సో, అండర్స్టాండ్. యా. ఇవన్నీ కొద్దిగా అంటే ఇదే అనిపిచ్చేసి నాకు ఓకే. ఏదన్నా ఆఫ్‌కోర్స్ అంటే ఇప్పుడు మనం వర్క్ ఇది మీద కాకుండా వర్క్ బేస్ చేసుకొని డౌన్ ద రోడ్ ఏదన్నా స్మాల్ బిజినెస్ ఇదిలోకి ఎంటర్ అయ్యి ఏదన్నా సెటప్ జేసి అది Yeah, business opportunities are very good, అవునండి. Vijay. అవునవును. అవును. In అవునండి. Portugal, business, యాహ్! I యాహ్! always suggest people who ఓకే got అండి. like కొంచెం మినిమం స్కిల్స్ ఉండి కొంచెం ఎగ్జాక్ట్‌లీ అండి. ఇన్వెస్ట్మెంట్ ఉండి, అవును. if they are interested into move into Portugal or any other హుహు. European country, but I అవునండి. అవును. suggest business is a very good option because Europe ఏంటంటే um, టూరిజం కి మంచి స్పాట్ కదా. ఎస్పెషల్లీ ఎగ్జాక్ట్‌లీ అండి. అవును. పోర్చుగల్ అండ్ యెస్. యెస్. స్పెయిన్. దీస్ 2 ఓకే అండి. కంట్రీస్ అవును. టూరిజం కి చాలా చాలా హై వాల్యూమ్ లో జనాలు వస్తుంటారన్నమాట ఇక్కడికి. హుహు. సో ఓకే అండి. ఆపర్చునిటీస్ ఆర్ వెరీ గుడ్. యాహ్! ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే.
అదేనండి. అంటే పోర్చుగల్ కూడా అంటే ఇప్పుడిప్పుడు అనుకుంటా అండి మైగ్రెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నారు. లైక్ ఫ్రమ్ అదే యాహ్! మన ఏషియన్స్ గాని. లాస్ట్ 5 ఇయర్స్ నుండి అనుకోండి. లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుండి అనుకోండి. ఆహ్, అవునవును. మైగ్రేషన్ చాలా పెరిగిపోయింది. సో, అవునవును. యాహ్! పెరిగిపోయినందువల్ల వాళ్ళేం చేశారంటే ఇంతకుముందు ఆహ్, ఆహ్, 2008లో పోర్చుగల్‌లో మనకి హుహు. రిసెషన్ వచ్చినప్పుడు, వరల్డ్‌లో రిసెషన్ వచ్చినప్పుడు అవునండి. అవును. యాహ్! 2008లో పోర్చుగల్ వాళ్ళందరూ మిగతా కంట్రీ‌లకి వెళ్ళిపోయారన్నమాట. ఇక్కడ ఓకే ఎవరు అండి. ఓకే. లేరసలు. కంట్రీ ఓకే. మొత్తం ఓకే. ఖాళీగా అయిపోయింది. అంటే అచ్చచ్చా! యంగ్‌స్టర్స్ అందరూ చదువుకున్న వాళ్ళందరూ కంట్రీలో నుండి బయటికెళ్ళిపోయి సెటిల్ అయిపోయారన్నమాట. హుహు. ఓకే సో, అండి. అప్పుడు ఏం చేశారంటే పోర్చుగీస్ గవర్నమెంట్ ఇక్కడ పని వాళ్ళు కావాలి కదా! అప్పుడు ఈ డోర్స్ అన్నీ ఓపెన్ చేసింది. ఓకే ఈ అండి. డోర్స్ అన్నీ ఓకే. ఓపెన్ చేసి పని వాళ్ళని తెచ్చుకొని పనులైతే కావాలి కదా! అవునండి. ఆఫ్ కోర్స్. యాహ్! మనుషులున్నా లేకపోయినా కొన్ని హుహు. పనులకైతే అవసరం కదా! అవును. సో, అలా చేసిందన్నమాట. ఇప్పుడేమైందంటే దాన్ని అది ఓవర్‌ఫ్లో అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఎంత అవునండి. కావాలో దాంట్లో డబల్ అయిపోయింది. యాహ్! యాహ్! డబల్ అవునండి. జనాభా. అవును. ఆ! కొన్ని సో, వీడియోస్ ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే అసలు అదే హ్మ్. అనిపిస్తుందండి. అంటే పబ్లిక్ అసలు ఎంత దాన్ని ఐ డోంట్ నో అంటే ప్రాపర్‌గా కొంతమంది యుటిలైజ్ చేసుకుంటున్నారు. కైండ్ ఆఫ్ అబ్యూజ్ కూడా అవుతున్నదేమో యాహ్! సిస్టమ్ యాహ్! అన్నట్టు అట్లాగా యెస్. యెస్. అనిపిస్తుందండి. కొన్ని అంటే యెస్. ఇన్ఫర్మేషన్స్, ఆ వీడియోస్ అవి ఇవి చూస్తుంటే హ్మ్. రకరకాలుగా. సో, సో, అది అలా ఓకే. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే ఓవర్‌ఫ్లో అయిపోవడం వల్ల వాళ్ళకి బర్డెన్ హుహు. ఎక్కువైపోయిందన్నమాట. అవునండి. అవును. యాహ్! హ్మ్. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్‌కి చాలా థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి. కరెంట్‌లీ 500,000 అప్లికేషన్స్ దే హావ్ టు ప్రాసెస్. సో, అవునంటండి. వాళ్ళ హ్మ్. దగ్గర స్టాఫ్ లేదు. స్టాఫ్ లేకపోవడం వల్ల ఏమైందంటే ఆల్రెడీ కంట్రీలో ఉన్న ఇప్పుడు చాలా మంది కంట్రీలో ఉండి వీసా స్టేటస్‌లు మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నారు. అవునండి. వాళ్ళ అవును. యాహ్! రెన్యూవల్స్ చేయలేకపోతున్నారు. యాహ్! యాహ్! లీగల్‌గా ఉన్న హ్మ్. వాళ్ళకి ఏం చేయలేకపోతున్నారు. సో, ఇది ఓకే ప్రాబ్లమ్ అండి. అయిపోతుంది. ఓకే అండి. సో, హ్మ్. అందువల్ల వాళ్ళు ఈ డ్రాస్టిక్ మెజర్స్ ఇలాంటివి తీసుకోవాల్సొచ్చిందనమాట. ఓకే అండి. అన్‌ఫార్చునేట్‌లీ. హుహు. బట్ ఇన్ ఎ వే ఇంకా వేరే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి కదా! నేను చెప్పినట్టు స్టూడెంట్ యాహ్! యాహ్! గాని, ఓకే అండి. లీగల్‌గా కంట్రీలోకి రావడానికి ఈ హుహు. ఈ జాబ్ సీకర్స్ వీసా గాని, బిజినెస్ వీసాలు గాని ఇట్లాంటివున్నాయి. సో, ఓకే. మొత్తం కంప్లీట్‌గా అయితే క్లోజ్ చేయలేదు గనక, ఈ యాహ్! యాహ్! అవునండి. ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీటిని యుటిలైజ్ చేసుకోవాలి. ఓకే అండి. ఓకే. ఓకే అండి. హ్మ్. సో, అట్లయితే అదేనండి మరి అంటే మీరు అంటే ఇందాక అంటే వెరీ ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ మీరొక క్వెషన్ అంటే పోర్చుగలేనా? లేకుంటే ఏదన్నా కంట్రీ మీ మైండ్‌లో ఉన్నదా అన్నారంటే లైక్ మీకేదన్నా వేరే ఇది తెలిసిన అంటే ఆ! మీన్స్ నేను డిఫరెంట్ ఆప్షన్ యాహ్! అన్నది. యాహ్! సో, యూరోప్‌లో మీకు తెలుసు కదా! ఆల్‌మోస్ట్ 29 కంట్రీస్ ఉన్నాయి. హుహు. 29 అవునండి. కంట్రీస్ యాహ్! చైనీస్ జోన్‌లో ఉన్నాయి. సో, హుహు. మనం ఏ కంట్రీలో ఉన్నా మొత్తం యాక్సెస్ అంతా మనకి ఉంటుంది. అవునండి. యాక్సెస్ ఉంటుంది అంటే మనం వెళ్లి రావడానికి యాక్సెస్ ఉంటుంది. బట్ మీరు సెటిల్ అవ్వాలి ఒక కంట్రీలో అనుకున్నప్పుడు ఆబ్వియస్‌లీ మీకొక థాట్ ఉంటది కదా! నేను అవునండి. ఎందుకు యాహ్! అడిగానంటే ఫస్ట్‌లో ప్రతి ఒక్కరికి ఒక నీడ్స్ అండ్ ఎగ్జాక్ట్‌లీ. వాంట్స్ అవునండి. ఉంటాయి. ఇప్పుడు అవును. ఏంటంటే మీరు చెప్పారు గదా! నేను ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద కోల్డ్ అని. యెస్. యెస్. సో, అవునండి. అవును. ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు యూ కెనాట్ గో బియాండ్ ఫ్రాన్స్ అన్నమాట. ఫ్రాన్స్ నుండి అవునండి. కిందకే ఉండాలి గానీ అంత ఎగ్జాక్ట్‌లీ. పైకెళ్ళలేరు. అవునండి. ఆ! అవును. మళ్ళా అట్లాంటప్పుడు అవునండి. అవును. యాహ్! ఈవెన్ సో, అందు గురించి అడిగానన్నమాట. అవునండి. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అందు అవునండి. గురించి అదే అడిగాను. నా మెయిన్ రీజన్ అయితే అదేనండి. ఇగ ఒక విధంగా చెప్పుకోవాలంటే లేదంటే ప్రాబబ్లీ ఇప్పుడు ఇక్కడ మీకు తెలియనిదేం లేదు. లైక్ ఇప్పుడు కిడ్స్ ఎడ్యుకేషన్ గాని, ఇప్పుడు మా మెడికల్ సిస్టమ్ గాని ఆల్‌మోస్ట్ సిమిలర్ గదా! అక్కడ ఎట్లానో ఇక్కడ గూడా సేమ్ అదే సిస్టము. హుహు. కాకపోతే ఇదేనండి ఆ వెదరు ప్లస్ కొద్దిగా అంటే ఆ డిస్టెన్స్ ఇండియాకి యాహ్! హైదరాబాద్‌లో ఉంటామండి. హైదరాబాద్. ఆహ్, ఓకే. సో, వెరీ గుడ్. అది అండి. సో, అంటే ఇప్పుడు ఫైనల్‌గా ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఈజీ అంటారా? బెటర్ దాన్ ఈ జాబ్ సీకర్స్ వీసా అని అంటే యాస్ యువర్ సజెషన్ మీరు ఇట్స్ ఈజీ పాత్. అంటే ఓకే. కంట్రీలోకి ఎంటర్ అవ్వడానికి చాలా ఈజీ అన్నమాట. ఎస్పెషల్లీ ఫ్రమ్ కెనడా హుహు. ఆర్ ఓకే యూఎస్. అండి. ఓకే అండి. ఓకే. మీలాంటి వాళ్ళు ఎవరైనా గాని కంట్రీలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఇట్స్ ఎ వెరీ ఓకే. ఈజీ పాత్ అన్నమాట. ఇప్పుడు మీ ఓకే వైఫ్‌కి అండి. గూడా కెనడియన్ పాస్‌పోర్ట్ ఉందా? లేదండి. అంటే ఐ యామ్ స్టిల్ ఆన్ పీఆర్ అండి. పర్మనెంట్ రెసిడెంట్. అంటే నేను కొద్దిగా ఇండియాలో ఇవేనండి ఇక్కడికి వచ్చినాక స్మాల్ అంటే ఏదన్నా ఈ అసెట్స్ అని అవని ఇవన్నీ ఏవో చిన్న చిన్నవి ఉంటాయి గదా! దానికి ఆమెకి ఓకే. ఆమెది కొద్దిగా అట్లాగా ఇక్కడ అందరము ఇక్కడ పాస్‌పోర్ట్స్ ఇది కన్నా అట్లాగు అంటే
ఫర్ ఎ వైల్ ఆ పిఆర్ మీదనే ఉంచుదామని షీస్ అండ్ ఓకే అండి, అంటే షీఈ్ ఎలిజిబుల్. అప్పుడు అంటే ఇది చేస్తే ఆమె విత్ ఇన్ 1 yearలో వస్తుంది. కాకపోతే నేను అంటే పర్పస్లీ అట్లాగూ ఆమెని పిఆర్ ఇది మీదనే ఉంచిన అన్నట్టు. రెస్ట్ అంటే ఇప్పుడు నేను 2 కిడ్స్, వాళ్ళిద్దరు కూడా ఇక్కడ పుట్టినోళ్ళేనండి, ఇక్కడే పుట్టారు వాళ్ళు. నేను అంటే నాకు ఇదేనండి ఇక్కడ తీసుకున్న ఓకే, ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. She is a పర్మనెంట్ permanent రెసిడెంట్. resident. ఎస్ ఎస్, Yeah, అవునండి, she's a అవును. permanent resident. Then there is no problem at all. ఓకే She can apply and she will get it easily. ఓకే All ఓకే she needs to do is she has to spend some time and look for the right course that will be useful for her ఓకే profession. అండి, ఓకే అండి, Right? ఓకే తనని ఓకే అది చూసుకుని అప్లై చేసుకుంటే ఒక 1 year కోర్సు ఓకే అండి, మీరు ఇమీడియట్ గా ప్యాకప్ చేసుకొని మూవ్ అయిపోవచ్చు. మూవ్ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత మీరు ఇక్కడికి మూవ్ అయిన తర్వాత ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే మీకు అండి, జాబ్ చేసుకోవాలా, బిజినెస్ చేసుకోవాలా, ఓకే అండి, ఓకే యూ గైస్ కెన్ డిసైడ్ అండ్ క్యారీ ఆన్. ఓకే అండి. ఇప్పుడు స్మాల్ ఇదండి క్వశ్చన్, అంటే ఇప్పుడు స్టడీ మీద ఆమె వస్తే గాను, సో అంటే ఫ్యామిలీ రావచ్చా, అంటే డిపెండెంట్స్ కూడా ఆమె కూడా? ఎనీ లీగల్ గా ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఇఫ్ ద కోర్స్ ఈస్, ఇఫ్ సమ్వన్ ఈస్ లీవింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ లో ఒకరు 6 months కన్నా, ఏ గవర్నమెంట్ కూడా రైట్ లేదనమాట ఒకరిని 6 months కన్నా దూరంగా పెట్టడానికి, ఓకే అండి, ఓకే ఓకే, అంటే విడదీయడానికి. అదేలేండి, వైఫ్ అండ్ హస్బెండ్ ని విడదీయడానికి ఏ గవర్నమెంట్ కూడా రైట్ లేదు. సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 6 months, మోర్ దాన్ 180 days, మనము మీ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ సపోర్ట్ చూపెట్టుకోవాలి. ఓకే అండి, ఓకే వెళ్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్ వెళ్తున్నారు, సో మీ వైఫ్ ఏం చూపెట్టుకోవాలంటే, నా దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, ఐ కెన్ సపోర్ట్ మై ఫ్యామిలీ వితౌట్ డిపెండింగ్ ఆన్ ద లోకల్ గవర్నమెంట్. ఓకే అండి, ఓకే ఓకే. సో ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ చూపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే అండి, ఓకే. సో హౌ అబౌట్ మరి కిడ్స్ వాళ్ళ స్టడీస్ అది ఎట్లా అండి? అది వాళ్ళు అక్కడ స్కూలింగ్ అది వన్స్ మీరు కంట్రీలోకి వచ్చేసిన తర్వాత, లైక్ యు నో ఆల్రెడీ, ఇన్ పోర్చుగల్ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్? సో ఎనీబడి హూ ఈస్ ఇన్ ద కంట్రీ, హూ ఆర్ ఇన్ ద కంట్రీ, దే హ్యావ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు హెల్త్ కేర్. ఓకే అండి, సో ఇవి రెండు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ వీసా స్టేటస్, ఓకే ఇమిగ్రేషన్ స్టేటస్, దే హ్యావ్ ద రైట్. ఓకే అండి, ఓకే ఓకే. అనదర్ క్వశ్చన్ అండి, అంటే సేమ్ ఇదిలో, సో హౌ అబౌట్ లైక్ ఇప్పుడు డిపెండెంట్, ఇప్పుడు నేనండి స్పౌస్, లైక్ వర్క్ అండి, అంటే వర్క్ చేసుకోవచ్చా? లైక్ అంటే అక్కడ వాళ్ళు ఏదైనా ఓపెన్ వర్క్ పర్మిట్ లాగా అట్లా ఇస్తారంటే డిపెండెంట్ లాగు, లేదంటే అది మీకు టీఆర్సీ వస్తుంది. సో మీ ఓకే అండి, వైఫ్ ఓకే టీఆర్సీ వస్తుంది, మీకు టీఆర్సీ వస్తుంది, డిపెండెంట్ లాగా ఓకే టీఆర్సీ వస్తుంది. వన్స్ యూ హ్యావ్ ద టీఆర్సీ, దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ అంటే అండ్ యూ కెన్ వైల్ డూ షీ ఈజ్ బిజినెస్. స్టడీయింగ్ అదే Yes, అంటారా? yes, yes. ఓకే Yes, ఓకే yes. Yeah, ఓకే yeah. While she's ఓకే studying. ఓకే ఓకే While she's, ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సిమిలర్ టు కెనడా. ఇప్పుడు కెనడాకి అదే అండి, అవును, నేను వచ్చాను అనుకోండి చదువు మీద, నేను Yeah. మా వైఫ్ ని తీసుకెళ్ళాలనుకోండి, షీ అవునండి, ఆల్సో అవును, గెట్స్ వీసా కదా, ఎస్ సిమిలర్ ఎస్ టు దట్. కోర్స్. ఓకే అండి, ఓకే. ఎందుకంటే Yeah. ఇప్పుడు అదే ఇంపార్టెంట్ కదండి, అంటే అఫ్ కోర్స్ ఇఫ్ షీఈ్ ఇన్ ద అంటే స్టడీస్లో ఉంటే గాను, సో సంబడి షుడ్ బి సపోర్టింగ్ ద ఫ్యామిలీ కదా. ఇప్పుడు నేను లేకుంటే హూఎవర్, లైక్ అదర్వైజ్ ఇట్ వుడ్ బి లైక్ నో ఫినాన్షియల్గా కొద్దిగా ఇది కదా. ఓకే Yes, అండి, yes. దెన్ ఇట్స్ ఫైన్ అండి. దెన్ ఐ థింక్ ప్రాబబ్లీ ఈ చాయిస్ అంటే మీరు చెప్పిన ఇది మంచిగా అనిపిస్తున్నది. Yeah. సో అట్లయితే అదే అండి, నేను జస్ట్ ఒకసారి నేను కూడా అంటే ఎట్లా అండి మనకి ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్స్లో అట్లాగూ ఇది ఉంటుందా స్టడీస్ మీద ఏదన్నా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి, లేకుంటే మీతో ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఏదన్నా నేను ఇది చెయ్యొచ్చా, లైక్ చాటింగ్ జస్ట్ గూగుల్లోకి వెళ్ళి లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ పోర్చుగల్ అని కొడితే మనకు హోల్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ వస్తాయి. అందులో వైఫ్ వాళ్ళ స్ట్రీమ్ ఏంటుంది, సోషల్ వర్క్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అవి. ఓకే అండి, ఎగ్జాక్ట్లీ అండి, అవును, అదే అవునండి, యూత్ కేర్, వాటిలో మనం ఒక ప్రోగ్రామ్ తనకి ఇష్టం వచ్చింది, తనకి ఫ్యూచర్ లో ఉపయోగపడేది చూస్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఓకే అండి, ఓకే ఓకే ఓకే. సో వన్స్ షీ ఫినిష్ హర్ స్టడీస్, దెన్ ఆటోమేటిక్గా ఆమెకి జాబ్ వచ్చినాక
అక్కడ స్టేటస్ వస్తదంటారు. ఓకే. సైమల్టేనియస్ గా కూడా తను ఈ లాంగ్వేజ్ కోర్స్ నేర్చుకుంటే లాంగ్వేజ్ ఒకటే బ్యారియర్. ఇట్లాంటి అవునండి. ఈ ఎగ్జాక్ట్‌లీ. అవును. జాబ్స్ లో అవునండి. లాంగ్వేజ్ ఒకటే బ్యారియర్. అదర్ దెన్ లాంగ్వేజ్ బ్యారియర్ లేకపోతే మనకున్న క్వాలిఫికేషన్స్ కి చాలా మంచి జాబ్స్ వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ అండి. అవును. నేను అదే చూస్తాను యూరోప్‌లో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఏదన్నా అంటే లాంగ్వేజే. ఇప్పుడు ఈవెన్ దానికి కూడా ఇది పెట్టారండి. ఏది జర్మనీకి కూడా. అంటే మీ టైం నేను ఇది చేస్తున్నానా? అంటే ఎక్కువ లేదు, టైం వేరే వాళ్ళు అయిందంటారా? కూడా వెయిట్ చేస్తున్నారు కాల్ కోసం. ఓకే అండి. ఓకే. వి విల్ కంక్లూడ్ అండి. ఏం లేదు. Hmm. ఆ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ కూడా యాక్చువల్‌గా ఇది ఉన్నాదండి. ఏది ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్‌కి వాళ్ళ ఇది ఉన్నది. ఆఫ్‌కోర్స్ Yes, మన yes. ఇండియన్ బిఎడ్ అది One of రికగ్నైజ్డ్ the కానీ bottleneck. యెస్. వాడు ఏమంటాడంటే బట్ దట్ ఈస్ అది ఏమంటారు? ఆహ్, అక్కడ ఇయేనండి లైక్ నర్సెస్, హెల్త్ కేర్ వీటన్నిటిని కూడా రెగ్యులేటెడ్. Short నో. regulated. యాహ్! Yeah. సో, రెగ్యులేటెడ్ మీన్స్ వి హావ్ టు షో ప్రొఫిషియన్సీ ఇన్ జర్మన్ అనేసి ఎంతో బ్యాండ్ ఇచ్చిండండి అక్కడ. సో, అది ఇది చేస్తే దెన్ ఆ పాయింట్స్ వస్తున్నాయి. అంటే ఆఫ్‌కోర్స్ Yes, సింపుల్ అది జర్మన్ ప్రొఫిషియన్సీ బికాజ్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్. ఆల్ సిటీస్ అన్ని సిటీస్‌లోనండి డిఫరెంట్ సిటీస్‌లో. correct. సో, Yeah. అదొక్కటే అది. లేదంటే దానికి ఆల్సో షీ ఈస్ ఎలిజిబుల్. కానీ నేను జర్మన్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మళ్ళా అది అక్కడ కోర్స్ చేసి ఫస్ట్ మన టెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ అన్నట్టు. ఇక నేను ఆఫ్‌కోర్స్ అగైన్ మీరు ఈ వెదర్ ఇది అన్నట్టు ఇగ ఓకే. నో అది అన్నట్టు దాన్ని పక్కకు పెట్టేసాను. Yeah, yeah. అదే అండి. ఓకే. ఓకే. చాలా ఫైన్ అండి. అంటే రియల్లీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరిచ్చారు. నేను మీతో అది ఎప్పుడన్నా ఎనీ క్వెషన్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది చేయొచ్చా? నేను మెసేజ్ అది పెట్టొచ్చా? Yeah, definitely. Please send ఓహ్! me any ఓకే అండి. message anytime. ఓకే అండి. But ఓకే అండి. most likely, I will హుహు. only be doing these sessions and videos and stuff like that during the ఓ weekends. Weekdays, ఓకే though, అండి. I may not be ఓకే able అండి. to respond to you, or I దట్స్ will ఫైన్ say, అండి. అయ్యో! ఐ కెన్ అండర్‌స్టాండ్ దట్ అదేమీ లేదు. యాహ్! because I'm హ్మ్. also working full time. So, ఆఫ్‌కోర్స్ అండి. అవును. నేను అదే అంటున్నా కదా! మీది చాలా వీడియోస్ ఐ థింక్ ఆల్‌మోస్ట్ అన్ని వీడియోస్ వాచ్ చేసిన. మీరు ఇట్లాగ సౌత్ ఆఫ్రికాలో వర్క్ చేశారు. తర్వాత మూవ్ అయ్యారు. ఇవన్నీ నేను చూసాను. చూసి అప్పుడే hmm. నేను అప్రోచ్ అయినా మిమ్మల్ని. అంటే పర్సనల్‌గా ఒకసారి మాట్లాడాలి అన్నట్టు. హ్మ్. Okay, సో, okay. ఫైన్ అండి. అట్లయితే నేను ఏదన్నా ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఫర్దర్ మీకు మెసేజ్ చేస్తాను. వెదర్ Yeah. రిగార్డింగ్ స్టడీయా లేకుంటే జాబ్ సీకరా ఏదన్నది కొద్దిగా ఒకసారి నేను ఫైనలైజ్ చేసేసుకొని దెన్ Hmm. నేను అదే అండి ప్రొసీడ్ అవుతా. హ్మ్. Okay. Okay, ఓకే. Vijay. ఓకే. And I wish you all the very best. And థాంక్ yeah, యూ సో keep మచ్ అండి. please థాంక్స్ అండి. please థాంక్స్. keep me updated. And if you need any help, please drop a message. We'll షూర్ talk అండి. in one of the weekends. Right? షూర్ అండి. థాంక్ యూ సో మచ్. Okay. Bye. ఓకే. Take బాయ్ care. అండి. Take care. టేక్ Bye. కేర్. Bye. యూ టూ అండి. టేక్ కేర్. థాంక్స్.